ఒక నిమిషం ఈలోగా భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అయ్యే ముందు చలసాని ప్రసాద్ ఒక నిమిషం ప్రసాద్ గారు, మీరు అసలు గోదావరి పోలవరం కావచ్చు, గోదావరి వాటర్ యూటిలైజేషన్ మీరు కొంత ప్రయత్నం చేశారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? ప్రస్తుతం ఉన్నటువంటి హర్డిల్స్ ఏంటి, ఏ విధంగా అధిగమించాలి? ఒక మంచి డిబేట్ ఈ సమయంలో చేపట్టడం చాలా అత్యవసరంగా భావిస్తున్నాను. దానికి అభినందన తెలుపుతున్నాను. మొట్టమొదటిగా తెలంగాణలో పైన ప్రాజెక్టులు కడుతున్న నేపథ్యంలో గత 65 సంవత్సరాల రికార్డులు మేము పరిశీలిస్తే తప్పనిసరిగా నేను దాదాపు కొన్నాళ్ళందరిలో టైలెండ్లో ఉన్నవాళ్ళం. గోదావరి జిల్లాలో టైలెండ్ మాకు ఇది కావాలని దాదాపు 3 దశాబ్దాలుగా ఎర్ర నారాయణస్వామి గారు ప్రత్యేక మన పోలవరం సాధన సమితి పెట్టారు. అందువలన దాంట్లో మమేకైన వాళ్ళగా కొన్ని విషయాలు చెప్పాలి. పెద్దలు దాన్ని పరిగణలో తీసుకోవాలని కోరుతున్నా. 65 సంవత్సరాల రికార్డు ప్రకారం తీసుకుంటే కనుక పైన తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు వచ్చే నేపథ్యంలో మాకు గోదావరి జిల్లాలకి మొదటి పంటకే పొట్ట మీదకి వచ్చేటప్పటికి ఇబ్బంది వచ్చే పరిణామాలు సంభవిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా పోలవరం ఇమ్మీడియట్గా టేకప్ చేసి స్టేజ్ 1 స్టేజ్ 2 దాంట్లోకి వస్తాను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది ముందుగా చెప్పదలుచుకున్నాం. రెండో విషయం అంటే నేను ఎలా పరిష్కారాలు కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చర్చ మనం చెప్తున్నాం, చర్చ చేసేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అలా కాకుండా ఏ పరిష్కారాలు అక్కడ పెద్దలు మిత్రులు అర్థవంతమైన సూచనలు వస్తే కూడా మంచిది. అది వారు ఇవాళ పని ఇందాక పెద్దలు వారు చెప్పారు 12% నుంచి 13% మాత్రమే అడ్వాన్స్ కానీ మిగతా కానీ పని జరిగింది. నిన్న వెళ్ళి వచ్చాను, ఇక్కడ వీడియో ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూపించారు, అవసరం లేకుండా కూడా చూపించారు. దాంట్లో స్పష్టంగా ప్రాజెక్ట్ ఆవశ్యకతను కూడా చెప్పారు. అందువలన ఇవాళ టెక్నికల్గా మెయిన్ డ్యామ్ ఏదుందో దాన్ని 300 మీటర్ల లోపల నుంచి తీసుకురావాల్సిన టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, చాలా కాంప్లికేటెడ్. ఈ విషయంలో అందరూ కూడా ఏకాభిప్రాయం రావాల్సి ఉంది ప్రాజెక్ట్ని. కానీ ఆ రోజు ప్రాజెక్ట్ని ఒక సమర్థత లేని కంపెనీకి ఇచ్చారు. అంటే నేను దాంట్లో నా సోదరులు ఆ రోజు మంత్రులుగా ఉన్న 4 ఇక్కడ ఉన్నారండి, వారి సంబంధం లేకపోవచ్చు. కానీ ఇవాళ కొత్తగా మంత్రి హోదాలో ఉన్న కుటుంబరావు గారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ వరకు 12% పనులు మాత్రమే చేయగలిగిన కంపెనీ, నా దగ్గర డబ్బు లేవనే కంపెనీ ఎవరైనా ఉన్నారా? ప్రాజెక్టులో చేయగలిసినప్పుడు ఇవాళ అసలు మేము చేసే సామర్థ్యం లేదు, మాకు చేయడానికి డబ్బులు వస్తే కానీ చేయలేని సామర్థ్యంలో మనం కూడా మాట్లాడటం జరిగింది. అది గమనించుకోవాలి. అందువల్ల మనం చేయాల్సిన విషయాలు ముందు ఒక విషయం కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నారు కూడా, వారు కూడా 1/4/2014 తర్వాత 2754 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మొన్నటి వరకు 850, ఇప్పుడు 85 కోట్లు, 935 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిధులు వచ్చినాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రావాల్సింది 1819. ఓ పక్కన బాగా అప్పుల్లో ఉన్నా అని చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న రాసిన లేఖ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి 28,796 కోట్ల రూపాయలు ఏదైతే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుందో 5,548 కోట్ల రూపాయలు ఇచ్చే 23,245 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నారు. తులసిరెడ్డి గారు 100% కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ఏంటంటే దీంట్లో చాలా క్లారిటీ ఇవ్వాలండి. ముఖ్యమంత్రి గారు ఇస్తారా లేదా అధికార బీజేపీ పక్షం ఇస్తున్నారు? జనతా పార్టీ మిత్రులు ఇక్కడ ఉన్నారు. వారు ఈ చట్టంలో చాలా స్పష్టంగా దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 16,010,45,00,000 మాత్రమే దీంట్లో ఎస్టిమేట్స్ ప్రకారం అని. దీంట్లో పవర్ తీసేశారు, దాంట్లో డ్రింకింగ్ వాటర్ పర్పస్ తీస్తారు. నిజంగా ఇదే కనుక ఈ విధంగా వెళ్తే 100% అని చెప్తే మాత్రం ఇది సత్య దూరం. ఎందుకంటే ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కనుక 90%, ఈ దేశంలో ఉన్న నేషనల్ ప్రాజెక్ట్కి 90% ఇచ్చారు. కానీ ఆల్రెడీ 5,000 కోట్లు ఏఐబిపి స్కీమ్ ప్రకారం 562 కోట్ల రూపాయలు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం తీసేసిన మిగతా దాంట్లో దాదాపు 4,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేసింది. అందువల్ల వాళ్ళు 100% ఇచ్చిన 90% ఇచ్చినట్టే. ఈ నేపథ్యంలో క్లారిటీ కావాల్సిన విషయాలు 3-4 ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు కూడా క్లారిటీ కావాల్సిన విషయాలు 3-4 ఉన్నాయండి. అది మాత్రం మనం చేస్తాను. ప్రస్తావించిన వారు సమాధానం చెప్తే బాగుంటుంది. ఇవాళ ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత మంచి పని చేశారు. కొన్ని గ్రామాలు కలిపారు. కానీ 7 మండలాలు కలిపేయడానికి పూర్తిగా సత్య దూరం. జియో నెంబర్ 111 27 జూన్ 2005 తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 3లో కాంగ్రెస్ పార్టీ ఉండగా యూపీఏ ప్రభుత్వం మొత్తం 204 గ్రామాలు సబ్జెక్ట్ కరెక్షన్ 2-3 మొత్తం కలిపేసి ఆల్రెడీ మిగతా 64 గ్రామాలు మాత్రమే కలిపారు. దాంట్లో R&R ప్యాకేజీలో ఇవాళ ఆల్రెడీ మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దుమ్ముగూడెం, చర్ల,
మరియు అసోరాప్ మండలాలకు ఆల్రెడీ ధనం ఇచ్చున్నాం. ఇప్పుడు రిహాబిలేషన్ ఈ రాష్ట్రంలో కూర్చొని పక్క రాష్ట్రంలో రిహాబిలేషన్ ఎలా చేస్తారు? పాయింట్ 1 స్ట్రైట్ క్లారిఫికేషన్ కావాలి నాకు. మేము ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో కూడా ఆల్రెడీ రిహాబిలేషన్కి ఆల్రెడీ కొంత ధనం ఇచ్చున్నాం. ఆ దాంట్లో కొన్ని మండలాలు వెళ్ళిపోయినాయి. అది ఈస్ట్ గోదావరికి చెందిన మండలాలు ఆల్రెడీ తెలంగాణలో కలిపేసినప్పుడు మీరు అది కలపలేదు. మాకు R&R ఎలా చేస్తారు? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎలా చేస్తారు? అక్కడ గిరిజనుల్ని ఆవాసాలు ముందలు అయిన తర్వాతే గిరిజనుల తరపు నుంచి కూడా మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ అయిన తర్వాతే ప్రాజెక్ట్ పూర్తి చేయాలండి. రెండోది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎవరు ఆధీనంలో ఉందండి? భారతీయ జనతా పార్టీ ఏదైనా ఉంది. ఇవాళ వరకు మీరు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి కోర్టులో కేసు ఉపసంహరించారా? కనీసం ఒక మాట మాట్లాడారా? ఆ ఛత్తీస్గఢ్ ఎంబార్క్మెంట్లో ఒరిస్సాలో 600 కోట్ల రూపాయలతో మనం 150 ఫీట్లకి అబౌవ్ కడితే కనుక 150 ఫీట్లు కడితే కనుక కావాల్సి ఉంది. ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్లో కేసు పరిష్కరించే ఇంతవరకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పాయింట్ 3 స్టేజ్ 1 స్టేజ్ గురించి కూడా చెప్పారు. చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 1 అనేది కఫర్ డ్యామ్ ఏదైతే ఉందో దాని మీద మేము తీసుకొచ్చి నీళ్లు మళ్ళిస్తామంటే ఎలాంటి పరిణామాలు వస్తాయి? మేము కింద ఉన్నాం, మా కుటుంబాలన్నీ కింద ఉన్నాయి. అక్కడ 4వ పాయింట్ పవర్ ప్రాజెక్ట్ని తీసుకుని ప్రైవేట్ ప్రాజెక్ట్కి ఎలా ఇస్తారండి? ఈ దేశంలో నాగార్జున సాగర్ కానీ బకరంగల్ కానీ ఏదన్నా శ్రీశైలం కానీ ఈ దేశంలో ఏ ప్రాజెక్ట్ కన్నా సరే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇస్తాను చంద్రబాబు గారు నేను PPP అని మాట్లాడుతున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. మా సేఫ్టీ కోసం కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఫ్యూచర్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని నిర్ద్వందంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా మాకు అనవసరం. అది మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి, మా రక్షణ కోసం కానీ ఈ జాతి ప్రయోజనాల కోసం కానీ. ఐదో పాయింట్ దీని ఏంటంటే ఫైనాన్సెస్ క్లారిటీ కావాలండి. దీనికి ఎందుకంటున్నానంటే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు, మా దగ్గర నిధులు లేవు, ఇన్ని డబ్బులు రావాలని. కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ అంటున్నారు, దాన్ని రీపేమెంట్ అంటున్నారు. నిధులు ఎన్ని ఇస్తారు? 28,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కావాల్సి ఉంటే ఇంకా ఎంత పెరిగితే అంత ఇస్తానని చెప్పి నో సీలింగ్ లేని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఒక మాట మాట్లాడారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దట్. కానీ అసలు 2014 నాటికి ఉన్నటువంటి 2014 నాటికి 16,000 కోట్లలో ఎలక్ట్రిసిటీ తీశారు. ఇదేంటండి నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి మాకు 90% ఇస్తానని ఆల్రెడీ 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది ఏమని అంటున్నారు ఇంతకుముందు? మీరు ఇచ్చేదే 90% కాదు. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లైనా 46,000 కోట్ల రూపాయలైనా సరే 46,000 కోట్ల రూపాయలైనా సరే మీరు ఇచ్చే నిధులు 90% లెక్క. మాకు క్లారిటీ కావాలి. మాకు ఇందాక కుటుంబరావు గారు మాట్లాడితే ఏమన్నారండి? ప్రత్యేక హోదాకు వస్తుందని చెప్పారు. ఎవరు చెప్పారు? ఇక్కడ మీరు అనవసరంగా లింక్ చేస్తున్నారు ప్రత్యేక హోదాని. మేము ఎవరు కూడా ప్రత్యేక హోదా వస్తే పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది ఇక్కడ ఉన్న అందరికీ కూడా సోయి ఉంది, తెలివి ఉంది. దీనికి ఎప్పుడు లింక్ పెట్టలేదు. దయచేసి గమనించండి. 2014, 16 అని పక్కన పెడతాం. అందరూ ఏకాభిప్రాయంతో ఒక్కటి కావాలండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మాకు అత్యవసరం. ఇవాళ రాయలసీమ మిత్రుడు చెప్పారు. నాగార్జున సాగర్ దుమ్ముగూడెం టైల్ ప్రాజెక్ట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో ఇది అత్యవసరం, తప్పనిసరిగా అవసరం. దీని మీద మాత్రం ఏకాభిప్రాయంతో ఏ విధంగా చేస్తారనేది ముఖ్యంగా బాధ్యత తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి. ఎందుకంటే పర్యావరణ సమస్యలు ఉన్నాయి. పర్యావరణ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ 2 ఏళ్ళు ఎక్స్టెండ్ ఇచ్చారు నిన్న. కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ తీసుకోండి. మీరు ఆ యొక్క ప్రాజెక్ట్ని చాలా నాలెడ్జ్ లేని ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ స్టాన్స్టై అనే కంపెనీ నేను ప్రస్తావించక తప్పదండి. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు ఈ దేశంలో ఇన్ టైంలో కంప్లీట్ చేశారు. మీరు నేను వెళ్ళొచ్చాను ప్రాజెక్ట్స్కి, మిగతా వాళ్ళ కాదండి. మేము పోలవరం సాధన కోసం అక్కడ మమేకమైన వాళ్ళం. బాయర్ కంపెనీ జర్మన్ కంపెనీకిను L&Tకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత త్రివేణి దానికి ఇచ్చారు. ఇవాళ అక్కడ ఆ కంపెనీకి నేను మాట్లాడాను ఇంజనీర్స్తో. మేము ఆ కంపెనీ నుంచి మాకు ధనం రావట్లేదని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితుల్లో కూడా కొంతమంది మాట్లాడిన నేపథ్యంలో మీరు ఎలాగ నాకు కన్స్ట్రక్టివ్గా, నేను మీకు విమర్శ చేయట్లేదు, కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా కంప్లీట్ చేస్తారు, మా ప్రాంతాలకు ఏ విధంగా రక్షణ తీసుకొస్తారు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఆశీర్వాదం తీసుకొస్తారు చెప్పవలసింది కోరుతా ఉన్నాను. రైట్.